11వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండం ఉన్నదని చెప్పారు. బూటీతో సాయి, ఏమిటి నీకు గండం ఉన్నదా? అదేమి చేస్తుందో నేను చూస్తాను అన్నాడు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీద్ తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలుగుతాయి అన్నారు. అప్పుడు తన చేయి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే గాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయలేడు. అతన్ని మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది. ఏమీ చేయలేదు. సాయి మనల్ని ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుడు కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని కనుక అతడు పరీక్షలో కృతజ్ఞుడు కాజాలడని జ్యోతిష్యులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్యులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమనను. ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను. తప్పక పాస్ అవుతాడు అన్నారు. అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే దామోదర్ రాన్సేకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీలా క్రిందటి అధ్యాయాల్లో చూడవచ్చు. ఒకసారి మార్తాండ్ అనే దర్జీ వానికి జబ్బు చేసింది. అతడితో సాయి, నీవు నేమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు, ఆదరిస్తాడు అన్నారు. అతడు నేమ్గావ్ చేరగానే డేంగ్లే బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతానని చెప్పారు. ఇది నీ ఇల్లు అనుకొని కావలసినని నిస్సంకోచంగా అడుగు అన్నాడు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేవ్ పాండే అనే భక్తుడు తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పారు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూచాక మరలా పోయింది. 1912వ సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలింపీల్చి బలరాంకి ఇచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతన్ని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది. ఒకరోజు బాపు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావటానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగా ఆ రోజుకు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్ద వచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరు గొప్ప పండితులేగాక జోగ్ శాఖాహారే. ఒకరోజు ఠానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారులు కొన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదని సాయితో మొరపెట్టుకున్నారు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కానీ అతన్ని వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలో ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైలులో ఠానే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది. అందులో నుంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నారు. ఎప్పుడేమి చెయ్యాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తించుకోవాలి. అదే సబూరి. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక కింద పడిపోయింది. సాయి దానిని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే అది లేచి గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917లో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తుంది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది. వాళ్ళు దాన్ని బయటకు తరమని కోరితే సాయిని వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత ఆ కుక్కకు కానీ దానివలన మరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది.
ఒక యువకుడు త్రాగటం మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారం ఉండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంభారేతో ఆయన ఇదే నా హెచ్చరిక, నువ్వు త్రాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు ఆ పై అధికారి అతన్ని తాగమని నిర్బంధించారు. సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. ప్రక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోంచి మద్యం తాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంబారే మద్యం తాగాడని తలచి ఆ అధికారి సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిన ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీర్ వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినటం మానుకో అన్నారు. అలానే చేస్తే కొద్ది కాలానికి మా వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం ఇచ్చి తిరిగి వెళ్ళాడు. పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నారు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించారు. సాయి తన గత జీవితమంతా వివరించడమే గాక ఆయన తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాని వచ్చాడా అని దీక్షిత్ని అడిగాడు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చేయి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూతి ఒక ఉత్తరము బాలాషింపి ద్వారా ప్రధాన్కు పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు షిరిడీలో బాబా అతన్ని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తానంతట తానే తెప్పరించుకొని రైల్లో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబుతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు. ఆయన అనుక్షణము మనను కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు.